Listen to this. వినండి ఈ సంగతి. Who is the prodigal son? ఎవరి తప్పిపోయిన కుమారుడు? The one who takes God's gifts and uses it for himself. దేవుని వరాలు, దేవుడిచ్చే బహుమానాలు తీసుకొని తమ కొరకు వినియోగించుకునేవాడు. Like this boy took 1 crore and went away and spent it all on himself. ఈ యవనస్తుడు ₹1,00,00,000 తీసుకుని తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినట్టుగా. There are many gifts God has given us. అనేకమైనటువంటి వరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు, బహుమానాలు. He's given us health. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు. I say, Lord, I want to use my health to serve you. నేను అంటాను, ప్రభా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నిన్ను సేవించడానికి నేను వినియోగిస్తాను. I don't want to use my health just to make more and more money for myself. ఏదో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువ డబ్బు కూడా పెట్టాలని ఉపయోగించను. I want to earn my living and take care of myself. నేను ఏదో నాకు కావలసినటువంటి సంపాదన నన్ను నేను పోషించుకోవడానికి అంతవరకు చాలు నాకు. So that I don't become a beggar. తద్వారా నేను భిక్షగాడు కాకుండా ఉంటాను. But I want to use my health for you. అయితే నా ఆరోగ్యాన్ని నీ కొరకే నేను వినియోగించాలి. God has given us free time. దేవుడు మనకి మంచి సమయాన్ని ఇస్తున్నాడు. Do you get free time? దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ సమయాన్ని, how do you spend your free time? మీకు దొరికినటువంటి సమయాన్ని మీరు ఎట్లా వినియోగిస్తున్నారు? Watching television? టెలివిజన్ చూస్తూ కూర్చుంటున్నారా? Many people say, I don't have time to read the Bible, brother. చాలా మంది అంటారు, సహోదరుడు అసలు బైబిల్ చదవడానికి టైం దొరకట్లేదండి అంటారు. You don't have 15 minutes to read the Bible. బైబిల్ చదవడానికి 15 నిమిషాలు టైం దొరకట్లేదు. And you have 2 hours to watch some useless thing on television. 2 గంటల పనికిరాని ప్రోగ్రామ్లనే టెలివిజన్లో చూస్తూ కూర్చుంటారు. Time. ఈ సమయం you waste on something useless. కనుక మీకు పనికిరాని వాటి కొరకు మీరు ఈ సమయాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు, వినియోగిస్తున్నారు. God has given us money. దేవుడు మనకు డబ్బు ఇచ్చాడు. You can say, it's all for me. ఇదంతా నాదే, ఇదంతాను nothing for God. ఇక దేవునికి ఏమీ లేదు. That is the prodigal son. అదే తప్పిపోయిన కుమారుడు. What God gives us something and we think it's all for me. దేవుడు మనకి ఏది ఇస్తున్నాడు ఇదంతా నా కోసమే అనుకుంటున్నాను. Those are the people who have no peace in their life. అటువంటి ఆ ప్రజలు తమ యొక్క జీవితంలో సమాధానం లేనటువంటి వారు. Anxiety. ఓ ఈ లోపల ఎంత ఆందోళన, భయమో, fights and quarrels in their ఇంట్లో home. కొట్లాట్లు, పోట్లాట్లు. The Lord says, if you listen to my commandments, ప్రభు అంటున్నారు, మీరు నా ఆజ్ఞలు ఆలకించినట్టయితే your peace in your life and in your home would have been like a river. మీ జీవితంలో, మీ గృహములో ఈ సమాధానము ఎల్లప్పుడూ నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. So we must believe that is God's will for every one of us. మనలో ప్రతి ఒక్కరి నిమిత్తమే దేవుని చిత్తమని మీరు నమ్మాలి.